జుట్టు దృఢంగా, నల్లగా పెరగాలంటే ఈ ఒక్క మందార నూనెని వాడండి. ఎలా చేసుకోవాలో ఏంటి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. చాలామంది కామెంట్స్లో అయితే అక్క హెయిర్ ఫాల్కి చెప్పు, హెయిర్ సన్నగా అవుతుంది, హెయిర్ థిక్ అవ్వడానికి చెప్పు అని చాలా వీడియోస్లో అడుగుతున్నారు కదా. ఈరోజు వీడియోలో నేను మా అమ్మ నాకు పెట్టిన హెయిర్ ఆయిల్ సీక్రెట్ని అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను. సో మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఈ ఆయిల్ ఒక్కటి ట్రై చేయండి, డెఫినెట్గా మీ హెయిర్ చాలా దృఢంగా, నల్లగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంకా ఎలా చేసుకోవాలి ఏంటి చూపిస్తాను, చూసేయండి. దీనికోసం నేనైతే మందార పూలు అయితే తెంపుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఫ్రెష్గా లేకపోతే మాత్రం స్టోర్ చేసుకున్నవైనా వేసుకోవచ్చు. వీటిని ఇలా తొక్కలు గ్రీన్ కలర్ అన్నీ తీసేసి దాంట్లో కొంచెం ఆవాల నూనె పోస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా, అది కొంచెం పోస్తున్నాను. నెక్స్ట్ ఇంకా కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాను. సో కావాలి అంటే మీరు నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్, ఆవాల నూనెకు బదులుగా నువ్వుల నూనెలో కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను ఎక్కువ మోతాదులో. కొంచెం లైట్గా ఆవాల నూనె పోసాను. సో నేనైతే ఎక్కువగా పారాచూట్ కోకోనట్ ఆయిల్ వాడతాను కదా, నేను వాడేదే మీకు చేసి చూపిస్తాను. నిజంగా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా నేను చెప్పినవన్నీ ట్రై చేయండి. సో మీ హెయిర్ నిజంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. సో నేను న్యాచురల్గా ఎక్కువగా వాడేటివి నేను మీకు చెప్తాను. సో నేను చేసేటే చెప్తాను కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో నేను హెయిర్ కేర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, మళ్ళీ అదే క్వశ్చన్స్ వేస్తున్నారు కదా. సో దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా ఈ మందార పువ్వులన్నీ ఫ్రై అవుతాయి మంచి ఆయిల్లో, ఇలా సన్నగా అయిపోతాయి. వాటి కలర్ అంతా చేంజ్ అవుతుంది. రెడ్ కలర్ ఉన్నది బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్లోకి వస్తుంది. అంత గోలాలి, మరీ నల్లగా అయ్యేంత వరకు కూడా అవసరం లేదు. సో మంచిగా గోలిన తర్వాత వీటిని వాటిలో ఉండే మంచి పోషక విలువలన్నీ ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను మందార పువ్వుల నూనెకి ఆవాల నూనె యాడ్ చేశాను కాబట్టి ఈ నూనె అనేది ఎల్లో కలర్లో ఉంది. ఓన్లీ మనం ఒక కోకోనట్ ఆయిల్ యూజ్ చేసామనుకోండి, ఈ ఆయిల్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్ కలర్లోకి వస్తుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఇంకా గోలుతూనే ఉన్నాయి కదా, ఎక్కువసేపు ఉంచకండి ఈ ఫ్లవర్స్ని, ఎందుకంటే ఇట్లా బ్లాక్ కలర్లో అయిపోతే అంత అవసరం లేదు. ఇలా ఉండగానే ఆఫ్ చేసి దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. వడపోసుకొని ఈ ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. సో ఇది ఇంకా గోలుతున్నాయి కదా, కొంచెం లైట్గా చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. డబ్బాలో అయితే ఇలా వేడిగా ఉన్నప్పుడు పోసుకోకండి. నేను హెయిర్ ఆయిల్ కొంచెం వామ్ ఆయిల్ అప్లై చేయాలని చెప్పేసి నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడే. ఇలా వడపోసుకొని మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని. మందార పువ్వుల నూనెను మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల జుట్టు నల్లగా, దృఢంగా పెరుగుతుంది. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా వెళ్ళిపోతాయి. ఈ ఆయిల్ వాడడం వల్ల మన జుట్టు నిజంగా అందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. సో నేను ఇది నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, హెడ్ మసాజ్ చేసుకుంటూ. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.